హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇన్స్టాల్మెంట్ మోడల్ సంబంధించి ప్రశ్నలోనే సమాధానం చేసే విధంగా ఆప్షన్ బేస్డ్ ట్రిక్ తోటి మీకు ఈ వీడియోలో ఈజీగా అర్థం విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 2550 రుణాన్ని 2 సమాన అర్ధవార్షిక ఇన్స్టాల్మెంట్ లో చెల్లించాలి. వార్షిక 8% చక్రవడ్డీ అర్ధవార్షికంగా లెక్కించినప్పుడు ప్రతి ఇన్స్టాల్మెంట్ ఎంత? అర్ధవార్షికం అంటే హాఫ్ ఇయర్. ఇక్కడ ఎంత ఇచ్చాడు? పర్సెంటేజ్ 8% ఇచ్చాడు. 8% అంటే అర్ధవార్షికంగా లెక్కించాలి అంటున్నాడు. సగం ఎంత? 8% లో సగం అంటే ఎంత? 4%. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ మీద రాస్తున్నా 4% గా మార్చుకోవాలి. దీని ప్రకారం ఇప్పుడు మనకు ప్రశ్నలోనే సమాధానం ఎలా చేయాలో చూడండి. ఆప్షన్ ప్రకారం చేసుకోవచ్చు. 4% అంటే మనకి ఎంత? ఫ్రాక్షన్ లో 1/25. 4/100 చేసుకుంటే 4 1 times 425 times 100 1/25 వస్తుంది. 1/25 ఇక్కడే రాస్తున్నా 1/25. సో 25 ఉండేది కాస్త ఎంత పెరిగింది? 1 పెరిగింది. 25 ఉండేది కాస్త 26 అయింది. 26 అయింది. ఏం అడుగుతున్నాడు క్వశ్చన్ లో? ప్రతి ఇన్స్టాల్మెంట్ అంటున్నాడు. ఇన్స్టాల్మెంట్ అంటే మీకు ఇక్కడ వచ్చే వాల్యూ ఇన్స్టాల్మెంట్ అని చెప్పాను. ప్రతి క్వశ్చన్ లో ఇన్స్టాల్మెంట్ అంటే 26 పార్ట్స్ సంబంధించి అడుగుతున్నాడు. సో మల్టిపుల్ అయ్యేది కూడా 26 సంబంధించి ఉంటుంది. 26 మల్టిపుల్ అంటే మనకేంటి? 13 2 times 26. సో 13 మల్టిపులే కదా 26 అంటే 13 మల్టిపులే కదా 13 2 times మనకు 26 వస్తుంది. సో మనకు క్యాన్సల్ అయ్యేది 13 టేబుల్లో క్యాన్సల్ కావాలి. ఆప్షన్లో ఏదైతే 13 టేబుల్లో క్యాన్సల్ అవుతుందో అదే సమాధానం అవుతుంది. ఇక్కడ చెక్ చేసుకోండి ప్రతి ఒక్క ఆప్షన్ చెక్ చేసుకోండి. ఆప్షన్ ఏ చెక్ చేసుకోండి. ఫస్ట్ మనకు 12 ఉంది. 13 తోటి మల్టిపుల్ కావాలి. ఇది కానే కాదు. ఓకేనా? 13 తోటి మల్టిపుల్ కావాలి కాబట్టి ఆప్షన్ ఏ అనేది కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి. 13 టేబుల్లో క్యాన్సల్ కావాలి కదా 13 1 time 13 4 time 52. ఇది క్యాన్సల్ అవుతుంది. ఓకేనా? 13 టేబుల్లో క్యాన్సల్ అవుతుంది. నెక్స్ట్ ఇది 13 1 time 13 ఇంకెంత మిగులుతుంది? 4 మిగులుతుంది. 44 ఉంది. సో 13 3 times మనకు 39 అవుతుంది. ఇంకా మనకి ఎంత మిగులుతుంది? 5 మిగులుతుంది. సో టోటల్ 55 ఉంటుంది. 13 4 times 52. సో ఇది మనకు 13 టేబుల్లో క్యాన్సల్ కాదు. సో లాస్ట్ ఆప్షన్ ఇది కూడా చెక్ చేసుకోండి. 13 1 time 13 మళ్ళీ ఇంకా 1 మిగులుతుంది. 13 1 time మళ్ళీ 13 2 మిగులుతుంది. 13 2 times 26 13 2 times 26 ఇంకా 1 మనకు బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఇది కూడా కాదు. సో ఇవన్నీ ఆప్షన్లో 13 తోటి మల్టిప్లై అయ్యేది కేవలం బి ఆప్షన్ మాత్రమే. 1352 మాత్రమే 13 తోటి మల్టిప్లై అవుతుంది. సో 1352 అనేది ఆన్సర్. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకెవరైనా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.